ఇది ఆన్లైన్ జాయిన్ అవ్వను. మేడం బాగున్నారా? ఏం మేడం ఎట్లున్నారు? ఏం తలుగున్నారు? నిన్నే దగ్గుతా అనిపించారు. బాగా ఫాస్టింగ్ చేస్తున్నట్టున్నారుగా. మామూలుగా మేడం. ఉమ్. ఏం లేదు మేడం, ఓపెనే చేశాను. ఈ ఈ రోజంతా ఏదో కొంతమందిని యాడ్ చేశాను. ఇంకా కొంతమంది నాకు చెప్తా ఉన్నారు మరి. ఒక అదే కాంటాక్ట్ ఉంటారు కదా మేడం. నిన్న ఏం జరిగిందంటే 10:30కి కాల్ చేశారు. 10:30కి కాల్ చేసి మీరు ఏదో మెసేజ్ పెట్టారంట. ఆ మెసేజ్ నాకు పెట్టారు. నాకు పెట్టి ఏం మాట్లాడారంటే ఏవో మేడం గారు పెట్టిండాలి అన్న. నేను కాదు సార్, మన మధ్య జరిగిన డిస్కషన్ చెప్పారా ఏంటి అని. లేదు సార్, నేనేమనలేదు. కాదు మీరు ఏదో మాట్లాడుతున్నాను. ఏమన్నారు మేడం గారు అన్నారు. ఆ, ఇది అసలు మామూలుగా టీచర్లు చేసి బిజినెస్ మనం మాట్లాడుకునేది చూస్తున్నారని కదా. ఉమ్, 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 ఉమ్. నేను చేస్తున్నాను మేడం. 6 గారు ఉంటారు కదా. ఉమ్. మీరుంటే కాస్త లక్ష్మణ్ గారి దగ్గరికి కూడా ఒకసారి కలిసి వెళ్దామని అనిపిస్తుంది. ఉమ్, ఉమ్.
చెప్పండి మేడం చెప్పండి. ఉన్నారుగా, ముగ్గురు ఉన్నారు. ఎంపీలు వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారిని సరే మేడం. సరే మేడం, రెస్ట్ తీసుకోండి. బాయ్. వీళ్ళు కూడా రాని స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. వీళ్ళు ఇంకా వస్తున్నారు. సార్ నేను కాల్ చేస్తాను. చేస్తున్నామా బాగా? అరే కబీర్, ఎస్ సార్. ఏ టాపిక్ చేసావు ఈరోజు? ఈరోజా సార్? ఈరోజు ఏం చేయలేదు సార్. నిన్న ఎగ్జామ్ జరిగింది, మణిపాల్ టెస్ట్. మళ్ళా నెక్స్ట్ మండే అమృత యూనివర్సిటీ ఉంది, దానికి ప్రిపేర్ అవ్వాలి. ఓకే. ఇంకా ఏం ప్రిపేర్ అవుతున్నాం? సార్ ఫార్ములాస్ అవి చూసుకుంటున్నాను, మళ్ళీ మెయిన్ పాయింట్స్ అలా చూసుకుంటా. బాగా డైలీ వర్క్ చేస్తా ఉండాలి, ఆగకూడదు. డైలీ చేస్తా ఉండాలి రొటీన్ గా. మధ్యలో మర్చిపోతుంటాం, కామన్ థింగ్ అది. ఖాళీ దొరికినప్పుడల్లా బుక్ పట్టుకుంటాం, చేస్తా ఉంటే ఇంకా అదే అవగేషన్ లో ఇంకా అది వచ్చేస్తుంది. ఒకసారి కనుక అట్లా వచ్చేసింది అనుకో, ఇంకా నువ్వు వెనక తిరిగి చూడాల్సిన అవసరం. ఇంకా వదిలేసినా కూడా ఇంకా నిన్ను వదలదు, నువ్వు వదిలేసినా. అలా తయారవ్వాలి. అది అంత రావాలంటే ఇంకా అదే ధ్యాసలో ఉండాలి, చేయాలి, బాగా డైలీ చేస్తా ఉండాలి. ఏంటి వీళ్ళు రాలేదు ఇంకా? ఒకసారి ఫోన్ చేస్తా.
చాలా బయటకే ఉన్నా రోజు. హలో సార్. అరే ఆన్సర్ చేస్తా ఉండండి, ఫోన్ మాట్లాడుతున్నాను. ఎస్ సార్.
ఇలా చేశారా? ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా ఇది? ఎరా చంద్ర, చూడమ్మా దీని ఆన్సర్ చేశారమ్మా కార్తీక్ ఇది. ఇంటిగ్రల్ dx by x plus 1 whole power 3 by 4 into x minus 2 whole power 5 by 4 is equals to. ఇప్పుడు దీనిలో మీరేం చేస్తారంటే దేన్ని టీ అనుకుంటే బెస్ట్ ఆలోచించాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వీటిలో ఏది టాలీ అవుతుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. వెంటనే పెట్టాలంటే ఆన్సర్ ఏది టాలీ అవుతుంది చెప్పండి. పవర్ ఎక్కువ ఏదైతే ఉందో అది చూడండి, అది డినామినేటర్ గా ఉండాలి. పవర్ x-2 ఉంది, 5/4 ఎక్కువ కదా 3/4 కన్నా. ఇది డినామినేటర్ అనమాట. x-2 హోల్ పవర్ 5/4 డినామినేటర్ ఎక్కడుందో వెతకండి. x-2 హోల్ పవర్ 5/4 ఇవ్వండి, చూడండి ఇక్కడ ఉంది కదా, చూస్తున్నారా? ఇక్కడ x-2 డినామినేటర్ ఉంది అండ్ -4/3 ఉంది. దిస్ ఈజ్ ఆన్సర్. వెంటనే అట్లా ఐడెంటిఫై చేయాలి. రైట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వితౌట్ క్యాలిక్యులేషన్. తర్వాత ఇక్కడ ఏమన్నాడు, ఇంటిగ్రల్ log of t plus root of 1 plus t square whole divided by root of 1 plus t square dt is equal to 1 by g of t whole square plus c, where c is a constant, then g of t is equal to. ఇది మనం చేసినట్టున్నాం కదమ్మా, ఇదంతా ముందు చేసాము. ఈ బిట్ చెప్పండి ఏమొస్తుందో దీనికి. దీని ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? ప్రాబ్లం చెప్పండి. ఇంటిగ్రల్ log of, అప్పుడే రూట్ లేదనుకుంటుగా,
ఇంటిగ్రల్ log of t plus root of 1 plus t square 1 plus t square whole divided by root of 1 plus t square dt. ఇలా ఇచ్చాడు ఈ బిట్ని. ఇప్పుడు నేను దీన్ని ఏమంటున్నానంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో నేను దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని పిలుస్తా, లేదా టీ అంటదాన్ని. టీ అని వాడే అన్నాడు కాబట్టి మనం ఇంకేదన్నా తీసుకోవాలి. సో నేను దాన్ని ఏమని పిలుస్తున్నానంటే లెటస్ సపోజ్ యు అని పిలుస్తాను. నేను దాన్ని యు అని పిలిచినప్పుడు టీ ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్. ఇప్పుడు నేను డెరివేటివ్ చేశాను. డెరివేటివ్ చేసినప్పుడు యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు టీకి డెరివేటివ్ 1, దీనికి డెరివేటివ్ 1/2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్. టీ స్క్వేర్కి డెరివేటివ్ 2t. ఈ 2 క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేశారనుకోండి మీరు, యూ డాష్ వచ్చింది. యూ డాష్ ఎలా వచ్చింది? యూ డాష్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది మనకి? రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ దీన్ని ఏమనొచ్చమ్మా? టీ ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ అని రాయొచ్చు. అయితే యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమని పిలుస్తున్నావు? యూ అని పిలుస్తున్నావుగా, టీ ప్లస్ 1. సో యూ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇంటూ డిటి కూడా వస్తుంది దీంతో పాటు. నేను ఏం చేశానంటే మనకి ఇక్కడ యూ అవసరం లేదు కాబట్టి ఆ యూనిట్ పట్టుకొచ్చేసా. యూనిట్ పట్టుకొచ్చేసినప్పుడు ఏమైందంటే ఇది 1/రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ డిటి అని ఉందనుకోండి. మీరేం రాయాలంటే యూ డాష్ బై యూ అని రాయాలి. సో ఈ ప్రాబ్లం మార్చేస్తున్నాను చూడండి. ఇదిగోండి చూడండి, దీని ఇదేమైంది మనకి? లాగ్ యూ. ఇదేమైంది? లాగ్ యూ. ఇగో డిటి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ బదులు ఏం రాయాలి? డిటి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ బదులు యూ డాష్ బై యూ అని రాయాలి. ఓకే, అంటే లాగ్ యూ ఇంటూ 1/u డిటి ఉందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ అంతేనా ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ యూ బై యూ ఇంటూ డియు. యూ డాష్ అంటే అది ఇలా ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? లాగ్ యూ హోల్ స్క్వేర్ బై 2 వస్తుంది. అంతేనా? అంటే ఇక్కడ మనకి ఏమని వచ్చింది? లాగ్ ఆఫ్ టీ ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని వచ్చింది. బై 2 ఉంది. వీడేం చేయమంటున్నాడు? ఇది దీనిలో 2 పెట్టమంటున్నాడు. 2 పెట్టినప్పుడు ఏమవుతుంది మనకి? ఇక్కడ 2 పెట్టినప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ చూద్దాం. ఇదిగో బై 2 కూడా బయట పెట్టేశాడు కదా, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ జీ ఆఫ్ 2 అడుగుతున్నాడు. జీ ఆఫ్ 2 అంటే మనం ఎంతవరకు తీసుకోవచ్చు? 1/2 జీ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ తో కంపేర్ చేయాలి. దేంతో కంపేర్ చేయాలి? ఈ వచ్చినటువంటి మన ఆన్సర్ ఏదైతే ఉందో ఈ స్క్వేర్ కి దీనికి సంబంధం లేదురా. ఈ స్క్వేర్ సపరేట్. దీన్ని ఏమంటున్నాడు వీడు? 1/2 జీ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ అన్నాడు. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే జస్ట్ మనకి జీ ఆఫ్ టీ అంటే లాగ్ అని వచ్చింది. టీ బదులు 2 రాయమంటున్నాడు కాబట్టి 2 ప్లస్ రూట్ 5 ఎంత వచ్చిందండి మనకు ఆన్సర్? లాగ్ ఆఫ్ 2 ప్లస్ రూట్ 5 అని వచ్చింది. ఈ ఆప్షన్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టారు సార్? ఏదిరా ఫస్ట్ దా? సెకండ్ ఆప్షన్ వచ్చింది సార్ నాకు. సెకండే వచ్చింది. సార్ మేము లాజిక్ గా చెప్తా. ఇక్కడ ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు చూసినామా గుర్తుపెట్టుకోండి అమ్మా. పవర్ దేనికి ఎక్కువ ఉందో చూడండి. ఇక్కడ పవర్ 5/4 పవర్ చూడాలి. మనకు మిగతా వాటితో మనకు అనవసరం. 5/4 హైయెస్ట్ పవర్, 3/4 దానికన్నా చిన్న పవర్. ఈ ఏదైతే పవర్ ఎక్కువ ఉందో అది డినామినేటర్ లో ఉండాలి. డినామినేటర్ గా ఉండాలి. చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ లో డినామినేటర్ ప్లేస్ లో ఉంది. న్యూమరేటర్ ప్లేస్ లో ఆటోమేటిక్ గా డిజైన్ అవుతుంది. ఈ నెంబర్లు తీసి పడేసి ఈ నెంబర్లు తీసేయండి. ఈ నెంబర్ల మధ్యలో నెంబర్ వాల్యూ అవుతుంది మనకి. ఇదిగో 4, 3కి 5కి మధ్యలో నెంబరు 4 బై ఫస్ట్ నెంబర్ 3 షార్ట్ కట్ అన్నమాట. అట్లా ఆన్సర్ చెప్పాలి. మైనస్ కంపల్సరీ. ఏ క్వశ్చన్ అయినా అంతే. ఇంకా చూసుకుని రాసుకుంటామే మనమే ఆన్సర్ రాసుకుంటాం. ఇది చూడండి, ఇదేమన్నా చేయగలుగుతారా? ఇంటిగ్రల్
if integral f of x dx is equal to psi of x, then integral x power 5 into f of x cube dx is equals to, okay, psi of x అంటే ఇంటిగ్రల్ f of x dx అంటే psi of x అంటున్నాడు. సార్ ప్రాబ్లం చెప్పండి. చిన్న క్వశ్చనే, కనిపిస్తానికి ఆ సై కనపడేసరికి కాస్త విచిత్రంగా ఉంటది మీకు. సైన్ అంతకుముందు ఎప్పుడు చూడలేదుగా మీరు, చూసారా? చూడలేదా? f of x is equal to psi of x dx. దెన్ మళ్ళీ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ రా ఉంది ఇక్కడ, ఎక్స్ క్యూబ్ తర్వాత ఏముంది f of x dx అని ఉందా? f of x power 5 into f of x cube dx. x power 5 f of x cube dx. x power 5 into f of x cube dx ఇలా ఇచ్చాడు. ఓకే, ప్రాబ్లం చాలా బాగుంది ఇది. ఎక్స్ క్యూబ్ ని టీ అని పిలుద్దాం కాసేపు. 3x స్క్వేర్ dx ఏమవుతుందంటే dt అవుతుంది. సో దాని నుంచి x స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/3 dt. సో ఇప్పుడు ప్రాబ్లం ఎలా కన్వర్ట్ అయిపోతుందో చెప్పగలుగుతారా? t ఇంటూ బై 3 ఇంటూ f ఆఫ్ t ఇంటూ dt ఇలా మారింది. ఇది అర్థమైందా మీకు? ఏమ్మా వచ్చిందా మీకు ఇది కంప్లీట్ గా? ఓకే, నెక్స్ట్ ఈ 1/3 బయట పెట్టేస్తున్నాను. ఈ 1/3 బయట పెట్టేసి ఐలెట్ రూల్ ప్రకారం నేను ఫాలో అప్ చేస్తున్నాను దీన్ని. సో t ఇంటూ ఇంటిగ్రల్ f ఆఫ్ t dt, t ఇంటూ ఇంటిగ్రల్ f ఆఫ్ t dt మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ t కి డెరివేటివ్ 1 ఇంటిగ్రల్ f ఆఫ్ t dt హోల్ dt దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ t ఇంటూ ఇంటిగ్రల్ f ఆఫ్ t అంటే ఏం రాస్తాం మనం? psi ఆఫ్ t అనాలి. t అనాలి. t అనకుండా పోతే రాంగ్ వచ్చేసి. అండ్ ఇంటిగ్రల్ ఇదేమైంది మళ్ళీ psi ఆఫ్ t అయింది. psi ఆఫ్ t dt ఇక మల్టిప్లై చేసుకుంటాం. t అంటే x క్యూబ్ పెట్టడమే, ఏం లేదు అక్కడ. 1/3 x క్యూబ్ psi ఆఫ్ x క్యూబ్ మైనస్ 1/3 ఇంటిగ్రల్ psi ఆఫ్ x క్యూబ్. ఇక్కడ dt ఉంటే dt రాయండి, లేకపోతే మామూలుగా రాసుకోండి. dt ఉన్న బదులు ఏం రాయాలి? 3x స్క్వేర్ dx రాయాలి. ఇక్కడ నుంచి చూడండి, dt అంటే ఏం రాయాలి చూడాలి, ఇక్కడ చూడాలి. dt అంటే ఏం రాయాలి? 3x స్క్వేర్ dx. 3 ఆల్రెడీ ఉంది కదా సార్. 3 క్యాన్సిల్ చేయండి. స్క్వేర్ dx రాయాలి. yes 3 క్యాన్సిల్ అయ్యింది. చూసుకున్నారు ఆన్సర్ ఒకసారి? ఎక్కడుంది ఆన్సర్? ఇదే ఫస్ట్ దేనా? నెక్స్ట్ చూడండి ప్రాబ్లం. ఇంటిగ్రల్ 2 ఇంటూ x పవర్ 12 ప్లస్ 5 ఇంటూ x పవర్ 9 whole divided by x power 5 x cube plus 1 whole cube dx is equals to. ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో ఏం చేస్తారంటేనమ్మా, ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో ఏం చేస్తారంటే హైయెస్ట్ పవర్ కామన్ తీసుకోవాలి. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏది ఉందో చూడండి, 15 అయిపోతుంది. x పవర్ 5 కామన్ తీసుకోండి డినామినేటర్ లో, చక్కగా మిగతా అంతా ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతుంది. చేసి చెప్పండి ఏమొస్తుంది? చేయగలుగుతారా? ట్రై చేయండి. క్వశ్చన్ కాపీ చేసుకోండి, నాకు చెప్తారు కానీ నేను చేస్తాను. చెప్పండి క్వశ్చన్. ఇంటిగ్రల్ 2/5 వాడా?
2x power 12, sir. 2x power 12 plus 5x power 9. 2x power 12 plus 5x power 9 divided by x power 5 amma plus x cube Sir. plus 1 whole Plus cube 1. dx. Highest power ని కామన్ తీయండి. ఈ టైప్ ఆఫ్ సమ్స్ 3 or 4 టైప్స్ లో అడగడానికి అవకాశం ఉంది. ఇది ఏ టైప్ చూద్దాం. ఇది బయటికి తీసేస్తే x పవర్ 15 అయింది. అప్పుడు 1 ప్లస్ ఇక్కడ ఎంతమ్మా x పవర్ 5 తీసేస్తే 1/x స్క్వేర్ 1/x స్క్వేర్ ప్లస్ 1/x పవర్ 5 అంతేనా? ఇది క్యాన్సిల్ చేశారనుకుందాం. సపోజ్ క్యాన్సిల్ చేశారనుకుందాం. దేని క్యాన్సిల్ చేస్తారు? మన 12ను ఇది దీన్ని ఇట్లా క్యాన్సిల్ చేసాం అనుకున్నాం. అప్పుడు ఏమొస్తుందో రాయండి. ఇప్పుడు ఏమొస్తుందంటే 2/x క్యూబ్ ప్లస్ 5 ఎంతమ్మా x పవర్ 6 అంతే కదా? 6 కదా? డివైడెడ్ బై 1 ప్లస్ 1/x స్క్వేర్. ముందు ఒక మైనస్ పెట్టి ఇక్కడ 2 మైనస్లు తగిలిస్తా. అప్పుడు చక్కగా అదే దాని మాట ఓకే, మధ్యలో మైనస్. ఓకే, ప్లస్ 1/x పవర్ 5 హోల్ క్యూబ్. ఇప్పుడు ఈ డినామినేటర్ ని మీరు టీ అనండి. 1 ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 1/x పవర్ 5 దీన్ని కనుక టీ అని పిలిచారనుకోండి, దీన్ని మీరు డెరివేటివ్ చేయగలుగుతారా చెప్పండి? 1/x స్క్వేర్ డెరివేటివ్ ఎంత? -2/x క్యూబా ఏమ్మా? Yes, sir. -2/x క్యూబ్ మైనస్ ఇదేమో 5/x పవర్ 6 అండ్ dx ఈజ్ ఈక్వల్ టు యువతలేమో dt. ఇక్కడ న్యూమరేటర్లు అదేగా ఉంది కాబట్టి -f'(x/f క్యూబ్) అంటే ఏ ఫార్మేట్ లో ఉంది? f'(x/f క్యూబ్) ఫార్మేట్ లో ఉంది. వాట్ ఈస్ ద ఆన్సర్? ఏంట్రా 1/x క్యూబ్ ఇంటిగ్రేషన్ చెప్పమని అడుగుతున్నా, ఇంకేం అడగట్లా మిమ్మల్ని. 1/x క్యూబ్ కి ఇంటిగ్రేషన్ ఏంటి? 1/x క్యూబ్. వాట్ ఈస్ ద ఇంటిగ్రల్ వాల్యూ? 1/x స్క్వేర్. ఏంటమ్మా ఏం ఫార్ములా అది? -1/2x స్క్వేర్. -1/2x స్క్వేర్. తప్పిపోయింది గాడి, గుర్తురా అట్లా. చిన్న గుర్తు వస్తాయి, అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. గుర్తు చేసుకోకపోతే మర్చిపోతా ఉంటాం. కామరాజు గుర్తు చేసుకోవాలి. అప్పుడప్పుడు పుస్తకం తీసి చూస్తుండాలి. దాని ఇంకా చదవకపోయినా పడతా. మైనస్ క్యాన్సిల్. 1/2f. 1/2f స్క్వేర్ అంటే ఆటోమేటిక్గా మీకు ఎఫ్ అంటే ఏంటో ఇక్కడ వాట్ ఈజ్ ఎఫ్? ఇది వాడు సింప్లిఫై చేసేసినట్టున్నారు దాన్ని కదా, మనం చేయాల్సింది తప్ప. 1/, చెప్పండి, 2f స్క్వేర్ అంటే 1 ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 1/x పవర్ 5 హోల్ స్క్వేర్. దీని ఎల్సిఎం తీసుకుని చెప్పగలుగుతారా ఒకేసారి? x పవర్ 5 పైకి వెళ్ళిపోతే ఏమొస్తుంది? x పవర్ 10 వస్తుందా? నాకు ప్లేస్ ఎక్కడ దొరకట్లా రాయడానికి. x పవర్ 10 2 ఆఫ్ x పవర్ 5 ప్లస్ x క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్. సరిగా ఆన్సర్ రైట్. ఆన్సర్ ఎక్కడ? ఫస్ట్ ఆప్షన్ ఏనా? x పవర్ 10 ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ dx by cos cube x into square root of 2 sin 2x. అయితే tan x power a plus c into tan x power b plus k, where k is constant of integration, then capital A plus capital B plus capital C is equal. ఇలా ఇచ్చాడమ్మా క్వశ్చన్ ని. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి?
Sir. sin 2x అంటే ఏంటో రాస్తారా ఫస్ట్? 2 sin x cos x. రాస్తే ఏమొస్తుందంటే అప్పుడు రూట్ 2 కాస్త బయటికి వెళ్ళిపోయి 2 అయిపోద్ది, అంతేనా? 2 2 సార్ 4. sin x కేమో పాపం రూట్ x ఉంటుంది, cos x ఏమో 3 ప్లస్ హాఫ్ ఎంత 5/2 అవుతుందా? అంటే sin x పవర్ 1/2 cos x పవర్ ఏమో 3/2 అని వస్తుంది. దాన్ని ఏమన్నా చేయగలుగుతాం, tan x మరి మనోడే ఆన్సర్లు ఏమో tan x పవర్ లో చెప్పమంటున్నాడు. ఓకే, ఆ ప్రకారంగా మీరు ఆలోచించి చేయాలి. ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. cos square x తో డివైడ్ చేస్తే సార్ cos cube x తో cos cube x తో cos cube x తో డివైడ్ చేస్తానంటావా? సార్ cos cube x కన్నా నువ్వు చెప్పే వేలో ఆలోచిస్తే నేను sin 2x తీసుకుంటే పోలా, cos 2x హ్యాపీగా చూపిస్తాను. ఓకే, నీ వేలో కూడా చేద్దాం. ఇవన్నీ ఉంది. cos cube x ఒక 2 బయటికి తీసుకెళ్ళాను నేను, సో 1/2 బయటకు స్క్వేర్ రూట్ లోంచి రూట్ sin x cos x ఒక cos x తో మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను నువ్వు చెప్పినట్టుగా. ఒక cos x తో అర్థమైందా? మల్టిప్లై డివైడ్ చేసినప్పుడు 1/2 ఇంటిగ్రల్ secant cube x secant power 4 cube secant power 4 అయిందా? secant power 4 by root tan x ని t square అనుకున్నాం. tan x నా yes sir. tan x ని t square అన్నాం అనుకో. అప్పుడు ఏమొచ్చింది? secant square dx equal to 2t dt. secant square x dx is equal to 2t dt. ఓకే, 1/2 ఇంటిగ్రల్ ఒక secant square నేమో 1 plus tan square రాద్దాం మరి. 1 plus tan square 1 plus t power 4 ఇంకోటి ఏమో 2t dt అయిందా? sir 2t cancel అయిపోయింది. ఇదెంత వచ్చింది? 1కి ఇంటిగ్రేషన్ ఎంత? t sir t పవర్ 5/5 దీని పవర్ 1 అంతేనా? b ఏమో 1/5 1 plus 1/5 ప్లస్ c ఏదో చెప్తున్నాడు వాడు. c ఎక్కడ పెట్టాడు? పవర్ లో పెట్టాడా? 1/5 c b 5/2 c 1/5 ఏదో ఒకటి 3 కలపటమేగా. ఇక్కడ 16/15 16/5 వచ్చింది. 16/5 సార్ 6.5 వచ్చింది. 6.5 అంటే ఎంత? ఎక్కడ పెట్టాడు? 5/2 సార్ అది 1/2 plus 5/2 plus 1/5 16/5. ఏదమ్మా? టీలో మళ్ళీ ట్యాన్ లో మార్చుకో. ఎస్ కరెక్ట్ 16/5. ఆ టీని ట్యాన్ లో మార్చాలని అలాగే చూస్తున్నాను. 16/5. నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ ఈ టెస్ట్ లో అన్ని రూట్ లో పెడుతున్నాడు తప్పించి వేరేది పెడతాడు. అది ఏం చేస్తారు? లోపల నుంచి ఎక్స్ బయటికి తీసేయండి. ఎక్స్ బయటికి తీసేస్తే 1 + x × 1 - x లా కనబడుతుందిగా. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఇంటిగ్రల్ చూడలేదా? The integral dx by 1 plus root x
into root of x minus x square. Yes, Root sir. of ఎంతమ్మా 1 plus x 1 plus x into root of 1 plus root x. x minus x square dx. ఇది అర్థమైందా? ఇక్కడ నేను 1 by Yes, root sir. x తీసాను అనుకోండి కాసేపు ఈ దీనిలోంచి తీస్తే ఇక్కడ నాకు రూట్ 1 plus x ఉంది, ఇక్కడేమో ఒక x పోతే ఇక్కడ 1 minus x ఉంది. 1 plus root x, sir. అది ఇది ఫస్ట్ దాంట్లో 1 plus root x. ఇది 7 plus root x. ఇదేమో ఇది వేరుగా ఉంది 1 plus root x. వన్ ప్లస్ రూట్ ఎక్స్ ఇక్కడ కూడా మార్క్ ఇలా విడగొట్టేసాం దీన్ని మనం. ఇలా విడగొట్టేసినప్పుడు ఏది సబ్స్టిట్యూషన్ ఏది తీసుకుంటే బెటర్ మరి? x is equal to t square తీసుకున్నాం. ఇది సమ్మే. దేని టీ అనుకుంటారు చెప్పండి? ఏంటి సార్? దీనిలో సబ్స్టిట్యూషన్ దేని తీసుకుంటారు? x is equal to t square తీసుకున్నాం సార్. వాటికి ఈక్వేషన్ మొత్తం మారింది ఇప్పుడు. పుట్ x is equal to t square. x is equal to t square అంటే dx is equal to ఎంత అయిద్దమ్మా? dx is equal to 2t dt అయిందా? 2t dt అయింది. అప్పుడు ఇంటిగ్రల్ ఇది 1/t, ఇదేమో 1 plus t, 1 plus t, ఇది రూట్ ఆఫ్ 1 minus x అన్నాడు కాబట్టి దీని నుంచి 1 minus x డిఫైన్ చేయండి. 1 minus t square, root 1 minus t square. దీని బదులు 1 by root of 1 minus t square అంతేనా? 2t dt. 2t dt. 2t dt లో మనకి సాటిస్ఫై వాల్యూ ఇది ఒకటే. 2 బయట పెట్టేసాం. 1 by 1 plus t into root of 1 minus t square dt. ఇప్పుడు ఇంకో కొత్త ఈ బదులు cos theta తీసుకో బెస్ట్. ఏం theta బై 2 లో వచ్చిన నష్టం ఏమన్నా? t is equal to cos theta, ఎందుకంటే ఇది సర్క్యులర్ షేప్ లోకి వెళ్ళిపోతుంది, అందుకోసం cos theta. dt is equal to minus sin theta d theta. అంటే ఏమొస్తుందంటే that is equal to 2 ఇంటిగ్రల్ 1 by 1 plus t అంటే 1 plus cos theta, 1 plus cos theta. ఇదేమొస్తుందమ్మా? sin theta నా mod sin theta అనుకున్నా. కోర్స్ ఇక్కడ ఒక మైనస్ sin theta d theta ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్, either ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ 2 పెట్టేసుకుని ఇంటిగ్రల్ 1 by 1 plus cos theta అంటే చెప్తే సరిపోతుంది. ఇంటిగ్రల్ 1 by 1 plus cos theta అంటే what is the answer? 2 క్యాన్సిల్ అనుకోండి. secant square theta by 2 చెప్పండి సరిపోతుంది. ప్లస్ ఆర్ మైనస్ secant square theta by 2 d theta. ప్లస్ ఆర్ మైనస్ secant square అంటే ఎంతమ్మా? tan theta by 2 నమ్మా. tan theta by 2 by 1 by 2 నా? theta అని రీప్లేస్ చేసుకుంటాం. theta అని రీప్లేస్ చేసుకుని 2 వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ 2. అదే mod 2 పెట్టండి కదా. tan theta by 2 అంటే tan of theta అంటే what is theta for? theta for cos inverse అంటే అందున t నా cos inverse t. cos inverse t by 2. ఇంకా అట్లా వెనక్కి కన్వర్ట్ చేసుకుంటాం. అప్పుడు ఎంత వచ్చింది?
minus 2 into root of 1 minus root x plus 1 plus root x plus c. -2 ఇచ్చాడుగా వాడే. ఏది ఫస్ట్ థర్డ్? Sir. ఫస్ట్. Third option, sir. Huh? Third option, sir. మళ్ళీ చూడు ఒకసారి. థర్డ్ సార్. పైన మైనస్ అంటే సైన్ థీటా కదా సార్, కింద ఏమో ప్లస్ అంటే కాస్ థీటా. Cos theta. అప్పుడే కదా సార్ tan థీటా బై 2. ఓకే, ఇది ఆల్రెడీ చేసిందేగా మీకు. చెప్పండి ఎంత వస్తుంది ఇది? ABC ఏమన్నాడంటే లెట్ IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ NX dx I4 plus I6 is equal to A into tan power 5x plus B into x power 5 plus C, where C is integral constant. Then the ordered pair small a small b is equals to 1/5. 1/5 అదొక్కటే వచ్చింది అనుకుంటా. ఎక్స్ ఉంటుందా? ఎక్స్ లేదు కదా దాంట్లో. 1/5 0 అంతేనా ఏమ్మా? సార్ చేస్తున్నా సార్. చెయ్యి. ఇంటిగ్రల్ ఆఫ్ square root 1 plus 2 cot x into cosecant x plus cot x dx, where 0 less than x less than pi by 2 is equals to, where c is integral constant. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. అయితే మీరు ఇక్కడ వెరీ సింపుల్ క్వశ్చన్, దీనిలో అసలు ఏమీ లేదు. cosecant x plus cot x ఎంత అనే విషయం తెలిస్తే చాలు. cosecant x plus cot x ట్రిగ్నామెట్రీని కనుక చేయగలిగారంటే ఇది వచ్చేసినట్టే. ఎంత వచ్చింది అది? 1/5, 0 వచ్చింది సార్. అదేగా పెట్టింది మనం కూడా. ఎస్ సార్. ఇదేం చేస్తారంటే ప్రాబ్లం చూసుకుని ఒకసారి చూసారా? 1 plus 2 cot x cosecant x into cot x. cosecant x plus cot x. cosecant x plus cot x. ఇంటిగ్రల్ ఎంత? root of 1 plus 2 root of 1 plus 2 cot x. 2 cot x into cosecant x. cosecant x plus cot x. Cot x. dx. So this is equal to cosecant x plus cot x ఎంతమ్మా? 1 by sin x cos by sin x అంటే 1 plus c by s. 1 plus c అంటే ఎంతమ్మా? 2 cos square 2 cos square x by 2 divided by 2 sin x by 2 cos x by 2. సో ఈ రెండు క్యాన్సిల్ cot x by 2 వచ్చింది అంతేనా? ఇంటిగ్రల్ 1 plus 2 cot x ఇది బై 2 లోకి వెళ్తే మనం చేయలేం దాన్ని. బై 2 లోకి వెళ్ళిపోతుంది. ఇంక వేరే మార్గం ఏదైనా ఆలోచించండి. బై 2 లోకి వెళ్తే కష్టం. నేను ఇంకో పని చేస్తాను. ఏం చేస్తానంటే దీన్ని మల్టిప్లై చేయండి. 1 plus 2 cot x into cosecant x plus 2 cot square x. Okay, 2 cot square x. ఏమన్నా ఫాలో అవుతుందా? cot square x by 2 బదులు sin cos లో మార్చేస్తారా? ఎస్ సార్. sin cos లో మార్చుకుంటే 2 cos x by sin x plus
2 cos square x by sin square x dx. LCM చేయండి. LCM చేస్తే sin square x plus 2 sin x cos x plus 2 cos square x under square root 1 by sin x బయటికి వెళ్ళిందండి. ఒక sin square x పాపం దీనికి ఇచ్చేసేయండి. ఎస్ సార్. ఇస్తే 1 అయిపోయింది అంతవరకు. 1 అయిపోతే మళ్ళీ తిరిగి అదే ఇటు తిరిగి మళ్ళీ ఇటే వస్తుందా కొంతవరకు బయటకి వచ్చింది. ఇంటిగ్రల్ 1 by sin x ఇది టైం టేకన్ ఇంకోసం చేద్దాం. సార్ ఇది వచ్చింది సార్ 2 log sin x by 2 వచ్చింది సార్. 2 log sin x by 2 పెడదామా? అదే వచ్చింది సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ f of 3x minus 4 by 3x plus 4 is equal to x plus 2, x not equal to minus 4 by 3. డొమైన్ చెప్తున్నాడు. ఇంటిగ్రల్ f of x dx is equal to a into log mod of 1 minus x plus